టీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. రాష్ట్రంలో కరువుతో రైతులు సతమతమవుతుంటే రాజకీయ లబ్ధి కోసం సీఎం జిల్లాల విభజన తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు. 2 ఏళ్లు గడిచినా ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. కేంద్రం నిధుల్ని పక్కదారి పట్టిస్తూ కేంద్రం పైన విమర్శలు చేయడం సరికాదన్నారు. ఆ పార్టీలో గెలిచిన వాళ్ళను మీ పార్టీలో చేర్చుకొని కండువాళ్ళు కప్పి ఏ రకంగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా ఉన్నారు. ప్రజలు మీకు తీర్పునిచ్చారు, స్పష్టమైన మ్యాండేట్ ఇచ్చారు, 60 మందిని గెలిపించారు. కానీ ఇవాళ మీరు 60 నుంచి పోయి 80, 90 అంటున్నారు. ఎందుకు ఇవాళ పార్టీలు మారుతూ ఉన్నారంటే జవాబు లేదు. మొన్న ఖమ్మంలో మాట్లాడుతూ తుమ్మల నాగేశ్వరరావు గారిని నాకు కుడి భుజం అని చెప్పి వర్ణిస్తా ఉన్నాడు. ఇవాళ తెలంగాణ మొత్తం సమాజం కూడా ఇవాళ సిగ్గుతో తలవంచుకుంటా ఉన్నది. ఏ నారాయణ తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక్కనాడైనా తెలంగాణ కోసం పాటుపడ్డా, తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్నాడా, కనీసం తెలంగాణ కావాలని కోరుకున్న వ్యక్తి అని చెప్పి ఇవాళ ప్రజలు విస్తుపోతా ఉన్నారు. ఇవాళ ఈరోజు ఉద్యమం చేసి మరి పూర్తిగా అనేక మంది అమూల్యమైన కుటుంబాలు నీకు కుటుంబంగా మారలేదు. అదే రకంగా ఉద్యమానికి నాయకత్వం వచ్చినటువంటి కోదండరాం లాంటి వ్యక్తి కూడా ఇవాళ కుడి భుజంగా మారలేకపోతా ఉన్నారు. ఇవాళ కుడి భుజంగా తుమ్మల నాగేశ్వరరావు, ఎడమ భుజంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటే